వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేసినప్పటి నుండి టీడీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. కూటమి నేతలు ఫ్రస్ట్రేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు చేయడం మంత్రి సవితకు అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక మావిగన్ అనేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టినారో ఆ రోజు నుంచి టీడీపీ వాళ్ళందరూ కూడా ఇంకా కమిషన్ అనేది వాళ్ళ జేబుకి రాదు, ఇంకెక్కడ కూడా డబ్బులు కొట్టే పరిస్థితి ఉండదు, ఇంకెక్కడ కూడా కరప్షన్ చేసే ఒక దావలేదు అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి ప్రజలందరికీ కూడా కనబడతా ఉంది. ఈరోజు ఇన్ని కోట్లు, వేల కోట్లు, లక్ష కోట్లు అప్పు తెస్తున్నారు కదా, కనీసం రాయలసీమ ప్రాంతాలకి ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని ఫుల్ఫిల్ చేసి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఎడారిగా మారిన రాయలసీమను ఆదుకొనాలా అనే ఒక పరిస్థితిలో, ఒక ఆలోచనలో కూడా టీడీపీ వాళ్ళు లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా మీరు రాజకీయంగా టర్నప్ చేసుకోనాలా అని పోయి ఈరోజు కూటమికి చెందిన, మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అబాస్పాలవుతున్నారు.